సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాము. ఇక్కడ యుద్ధ వాతావరణం కొనసాగుతా ఉంది. మన ఇండియాలో ధరలు పెరిగిపోతా ఉన్నాయి. ఈ వస్తువు పైన ఇంత ధరలు అంటే కొంతమంది ఊహాగానాలు చెప్తా ఉన్నారు. నిజంగానే ఏ వస్తువుల పైన భారం పడబోతా ఉంది ఈ యుద్ధ వాతావరణంలో అంటే ఏం చెప్తారు? మన దగ్గర ఆల్రెడీ చమురు స్ట్రాటజిక్ రిజర్వ్స్ అక్కడక్కడ ఆల్రెడీ కొని పెట్టుకున్నాం. మన ఇది రిఫైనరీస్లో కూడా కొన్ని వారాల దాకా ఇది సరిపడే చమురు ఉంది. కానీ ఇది ఎక్కువ అయ్యి మనకి కావలసిన ప్రతిరోజు మనం ఎన్నో షిప్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి అవి ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు ధరలు పెరుగుతాయి. దానివలన ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది, లాజిస్టిక్స్ కాస్ట్ పెరుగుతుంది. ఏవైతే రిఫైనరీస్ పెయింట్స్ ఇటువంటివి దాని ధరలు కాస్ట్ పెరుగుతాయి. మనం ఎక్స్పోర్ట్ చేస్తే దాని ధరలు పెరుగుతాయి. అప్పుడు మనకి వచ్చే ఆదాయం తగ్గుతుంది. ఇది మన ఎకానమీ మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మనకి ఏమిటి మంచిది అంటే యుద్ధం త్వరగా ఆగిపోవడం, మన చమురు మనకి వస్తూ ఉండడం. అంతవరకు ఈ ఆయిల్ మీదే ఆధారపడి ఉండాలా, ఎన్నాళ్ళు ఆధారపడి ఉంటాము అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. ఇది చాలా రిస్క్తో కూడిన పని. అందుకనే ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ కావాలని చెప్పి మన ప్రధానమంత్రి గారు అంటూ ఉన్నారు. ఇప్పుడు వెరీ స్మాల్ స్కేల్ రియాక్టర్స్ని, ఆ టెక్నాలజీని, ఇది హెవీ వాటర్ రియాక్టర్స్ని ఇది తయారు చేయడంలో దాన్ని సపోర్ట్ చేస్తున్నాం. ఆ టెక్నాలజీ కూడా మనం విదేశీ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఇదే కాకుండా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, సీ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్, లిథియం అయాన్ బ్యాటరీస్, వీటన్నిటికీ ప్రోత్సహిస్తున్నారు. కానీ ఇవన్నీ ఒక రోజులో, ఒక 10 ఏళ్లలో అయ్యేవి కావు. మిగతా అగ్రరాజ్యాలు ఎన్నో దశాబ్దాలుగా వీటి మీద ఇన్వెస్ట్ చేశాయి, వాడుతున్నాయి. కాబట్టి వాళ్ళు దానికి సమృద్ధంగా ఉన్నారు. మనకి టైం పడుతుంది, కానీ ధరలు పెరిగే ఛాన్స్ అయితే ఉంది. అవి వేటి మీద పెరుగుతుందా, దాన్ని మన మీద పడకుండా భారతదేశ ప్రభుత్వం అరికడుతుందా అనేది వేచి చూడాలి. వాళ్ళు ట్యాక్సులు తగ్గిస్తారా, లేక ఏమన్నా మనకి రియాయితీలు ఇస్తారా, అవి చూడాలి.